సర్పవరం భవన్నారాయణ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భవన్నారాయణ స్వామి దేవస్థానం యొక్క చరిత్ర, విశిష్టతను ఈ సందర్భంగా పండితులు జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం సర్పవరం ఏపీఐఏసీ భూములు ఆనుకుని ఉన్న దేవస్థాన భూములను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కాకినాడ రూరల్ మండలం తహసీల్దారు ఎస్ఎల్ఎస్ కుమారి, భవన్నారాయణ స్వామి దేవస్థానం ఏవో ఎం లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్నానం చేస్తే కానీ అంటే ఆయన తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఎదుగుండా ఎడం చేయి పెట్టి స్నానం చేస్తే పురుషులకు సగం వచ్చేసి ఎడం చేయి గాజులు ఉండిపోతాయి. ఆ గాజుల నిమిత్తం ఈ స్వామివారి సన్నిధిలో కూర్చొని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే గరుడు మహాపుత్ర మహావిష్ణువు పాతాళంలో నుంచి దర్శిస్తారు. అందుకని పాతాళ భావన నాగరికి విముక్తి వస్తుంది అన్నమాట. ఇగో ఇక్కడ అమ్మవారి లేక రాజలక్ష్మి భావన నాగమని ప్రతిష్ఠించారు ఎదుగుండా. ఈ కథ అంతా విని పరీక్షిత్ మహారాజు పావన లేకపోతే ఆయన కూడా జన్మజయమైన సభ్యాగం చేస్తే ఆ టైంలో ఆదిశేషుడు, విష్ణు ఇవన్నీ అందరూ కూడా తపస్సు చేస్తారు. ఇక్కడ చేస్తే స్వామివారి మళ్ళీ ఆ స్వామివారి ప్రత్యక్షం ఏం కావాలంటే సభ్యాగం సగం ఆగుతాం.